మాకు రావాలో విదేశాల నుంచి క్రిస్టియన్స్ కూడా అండి. ఆ మందిరం లెటర్ రాసినా క్రిస్టియన్లు కూడా వస్తున్నారు. రాజేష్ గారు మేము ఎవరికైనా లెటర్ రాసినామా రావద్దని వద్దంటున్నామా? మీరు బహిష్కరించారు. అది మా ఇష్టం అండి, అది మా పాలసీ తీసుకున్నారేమో పార్టీ, అంతేగాని ఏదో మీరు చెప్పినట్టు మేము శాసిస్తారా ఏంది మమ్మల్ని? స్వేచ్ఛ లేదా ఈ దేశంలో? ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది, రానున్న కాలంలో ఇండియా మొత్తం స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ లేదండి మా జీవితానికి. నేను ఒకటే అడుగుతున్నా రాజేష్ గారు, ఎందుకు వీళ్ళందరూ ఒక్కరోజు కూడా పనిపూరి డిబేట్లకు లేరు? ఎందుకు బీజేపీ పార్టీ మణిపూర్ డిబేట్ లో పార్టిసిపేట్ చేయలేదు? ఎక్కడ మాట్లాడారండి ఆంజనేయ రెడ్డి గారు? యు నో వెరీ వెల్ ఎస్పెషల్లీ యు నో వెరీ వెల్ ఏం జరిగింది అనేది. కాదు దేశంలో ఒక విషయం రాజశేఖర్ గారు, సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటే నేనైతే విభజిస్తానండి. ఆంజనేయ రెడ్డి సార్, దేశంలో రాముని సబ్జెక్ట్ కన్నా చాలా పెద్ద పెద్ద సబ్జెక్టులు ఉన్నాయండి ఈరోజు. ఇప్పుడు ఎవరు పెట్టారు రాముడు? నేను చెప్తున్నా మీకు, పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ ఉన్నాయి. 34 మంది రైతులు యావరేజ్ గా పర్ డే ఈ దేశం మీద చచ్చిపోతున్నారు. రాజశేఖర రెడ్డి గారు, మీకు తెలియదేమో, 2014 తర్వాత రైతుల బడ్జెట్ 5 అంశాలు పెరిగింది. రైతుల సబ్సిడీ 1,00,000 కోట్లు ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రైతులకు సంబంధించిన పండించిన అది ప్రమోట్ చేయండి. ఇంటికి పోయి ఉప్పు గుర్తులు తీసుకొచ్చి అక్షంతలలో కలిపి పాదరక్షణ నేను కూడా చేస్తా. నేనేం చెప్తున్నానండి, తలంబ్రాలు నేను కూడా సమర్పించిన. శరద్ పవార్ గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో చెప్పారు, ఏ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి లక్ష మంది విజయవంతంగా ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. మీరు మాకు మళ్ళీ రైతుల గురించి చెప్తారు, ఎవరండి మీరు? రైతు ప్రభుత్వమా? మీరు పొద్దున్నే దేవుని మీద వ్యాపారం చేస్తున్నారండి. దేవుడిని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారు. మీరు కూడా మాట్లాడితే ఎట్లాంటి బీజేపీ పార్టీగా? ఎరువులు చాలా ఫ్రీగా దొరికే పరిస్థితులు వచ్చాయి. ఎవరండి సంబంధించిన మద్దతు ధర మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆంజనేయ రెడ్డి గారు, సింపుల్ ఈక్వేషన్. దేవుడిని పక్కన పెడితే మీకు రాజకీయ మనుగడనే లేదండి. మీకు చేతనైతే దేవుని పక్కన పెట్టి మాట్లాడమనండి మీ లీడర్లను ఎవరైనా. దేవుని పక్కన పెడితే మీకు రాజకీయ మనుగడ లేదు. మీకు చేతనైతే దేవుడు లేకుంటే మీకు రాజకీయ మనుగడ లేదండి. రాజకీయాలకు చేసుకుంటారు మీరు. ఎన్ని రోజులు చేసుకుంటారు ఇట్లా? మీకు చేతనైతే మాట్లాడండి మీరు. I can't hear him properly. No. Your argument is a meaningless, useless argument you are making. You are basically against Hinduism, Hindu culture and customs. మీరు చెప్పినట్టు వివరిస్తే మేము హిందువులమా? మీరు చెప్పినట్టు వివరిస్తేనా మేము హిందువులం అవుతామా? కపిల్ సిబాల్ గారు చెప్పండి. మీ యూపీఎఫ్ సరే, ఇప్పుడు నేను కపిల్ సిబాల్తో మాట్లాడిందో నేను చెప్తానేమో కానీ ఇప్పుడు మేము డిబేట్ లో మాట్లాడుతున్నాం. మేము మా స్టాండ్ మేము చెప్తున్నాము. పొద్దున్న లేచి రాత్రి వరకు రాముని మీదే మీరు, దేవుడి మీదే మీరు రాజకీయం చేస్తున్నారండి. ఎవరండి చెప్పిన అక్షంతలలో పువ్వులు గుర్తులు పెట్టిస్తారండి? అక్షంతలలో పువ్వులు గుర్తులు పెట్టిస్తారా? రామాలయాన్ని బైకాట్ చేయండి. అక్షంతలలో పువ్వు గుర్తు పెట్టి కండువాలు వేసుకొని ఏం సంస్కృతి డెవలప్ చేసిరు ఈ దేశానికి? పిల్లలకి ఏం నేర్పుతున్నారండి? పిల్లలకి ఏం నేర్పుతారు ఈ దేశంలో? మీరు కేవలం అందుకే ఈ రోజు బహిష్కరించారా? ఈ ప్రచారం చేస్తున్నారు కాబట్టి అది బీజేపీ. రాజేష్ గారు, చెప్తారు